జరుగుతుందా? భారతదేశ వ్యాప్తంగా పవిత్ర మాసం అనేసి ఇలాంటి తరుణంలో ఇలాంటి అటాక్స్, దీనిపైన మీరేమంటారు? ఢిల్లీ లోపట దళిత యువకుడు తరుణ్ ఇస్లామిక్ మతోన్మాదానికి బలైండు. దారుణమైనటువంటి సంఘటన. ఈ రోజున ఏ ఒక్క సెక్యులర్ నేతలకు, ఏ ఒక్క మానవతావాదులకు తరుణ్ మీద జరిగినటువంటి దాడి, తరుణ్ యొక్క హత్య కనబడటం లేదా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా ఈ రోజున ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాము. ఇవాళ సెక్యులిజం ముసుగు లోపట, జై భీమ్ జై మీమ్ నినాదం ముసుగు లోపట దళితుల మీద ఇస్లామిక్ మతోన్మాదులు దాడులకు పాల్పడుతున్నారు. డాక్టర్ అంబేద్కర్ దేశ విభజన సమయం లోపట చాలా స్పష్టంగా చెప్పిండు, ఈ దేశం లోపట దళితులకు భద్రత కావాలంటే మతం ఆధారంగా దేశం విభజనకు గురవుతున్నటువంటి సందర్భం లోపట మొత్తం పాపులేషన్ ఎక్స్చేంజ్ కావాలని పట్టుబట్టినటువంటి నేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఎందుకంటే దేశ చరిత్ర లోపట వేలాది సంవత్సరాల పాటు ఇస్లామిక్ మతోన్మాదం దాడుల లోపట ఎక్కువగా బలైందంటే దళిత హిందువులు. కాబట్టి మళ్ళీ మతం ఆధారంగా దేశం విభజనకు గురైతే ఇక్కడ ఏ ఒక్క ముస్లిం ఉండొద్దని కోరుకున్నటువంటి మహనీయుడు డాక్టర్ అంబేద్కర్. చర్చకు సిద్ధమా? ఇవాళ జై భీమ్ జై మీమ్ అనేటువంటి వాళ్ళు చర్చకు సిద్ధమా అని నేను అడుగుతా ఉన్నా. ఈ రోజున అంబేద్కర్ గారి ఆశయాలను నాటి నాయకత్వం విస్మరిస్తే ఇవాళ ప్రతిరోజు దళితుల మీద, ఎక్కడో ఒక దగ్గర హిందువుల మీద ఈ యొక్క ఇస్లామిక్ మతోన్మాదం దాడులు జరుపుతూ ఉంది. మొన్న చెంగిచెర్ల, ఇవాళ చూసినాం, మొన్న మైలార్దేవుపల్లి దగ్గర బాంబే కాలనీ లోపల దళితులపైన దాడి జరిగింది. తరుణ్ విషయం లోపల ఢిల్లీ లోపల అనేక మంది దళిత యువతులను లవ్ జిహాద్ పేరు మీదన మోసగించి ముక్కలు చేసి ఒక టేకు లక్ష్మైతేనేమి, ఇదే తెలుగు రాష్ట్రాల లోపల అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఈ సంఘటనలు జరిగినప్పుడు ఏ ఒక్క నేతలకు కనబడతలేవు, ఏ ఒక్క నేతలకు దళితుల ప్రాణాలు లెక్క కనబడతలేదు, దళితుల యొక్క అమ్మాయిల జీవితాలు వాళ్ళ జీవితాల లెక్క కనబడతలేవు. ఇవాళ దాడి చేసినటువంటి వాడు ముస్లిం అయితే ఇవాళ దీన్ని కప్పిపుచ్చేటువంటి ప్రయత్నము, చిన్నది చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ యొక్క దళితులపైన జరుగుతున్నటువంటి దాడుల విషయం లోపల దేశవ్యాప్తంగా ఈరోజు ప్రజలు, యావత్ హిందూ సమాజము స్పందిస్తూ ఉంది. సరైన బుద్ధి చెప్పారు ఢిల్లీ లోపల. సార్, వాళ్ళ ఇళ్ళని కూల్చేసాను కదా, ఇంకెలాంటి జస్టిస్ కావాలి? బుల్డోజర్ నడపాల. వాళ్లకు కన్నుకు కన్ను, పన్నుకు పన్ను, చెయ్యికి చెయ్యి సమాధానం. హిందువులు పోలీసు వాళ్ళు వచ్చే వరకు కూర్చోవాలి, పోలీసు వాళ్ళు వచ్చి రక్షించే వరకు హిందువుల ప్రాణాలు గాలిలో కలిసిపోయినా ఏం చేయొద్దు అనేటువంటిది ఒకనాటి మాట. ఇవాళ హిందువులు ప్రాణాలు కాపాడుకోవడానికి రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. మన మీద దాడులు జరిగితే తిరిగి దాడి చేయడం అనేటువంటిది రాజ్యాంగపరమైనటువంటి హక్కే. ఒక పక్కన మతోన్మాదులు వచ్చి నీ ఇంటి దగ్గరికి వచ్చి, నువ్వు పండుగ చేసుకుంటున్న దగ్గరికి వచ్చి, మొన్న చూసినాం బైన్సా లోపట ఏం జరిగింది, సంక్రాంతి రోజు పండుగలు చేసుకుంటుంటే దళితులు ఇంత వంటకాలు చేసుకుంటుంటే వచ్చి ఏ రకంగా మూత్ర విసర్జన చేశారు. అంటే ఇంటికి వచ్చి దాడులు చేస్తుంటే చేతులు కట్టుకొని కూర్చోవాలన్నా? తిరిగి సమాజం సరైనటువంటి బుద్ధి చెప్పాల్సిందే. అప్పుడే ఈ మతోన్మాదులకు, ఆగడాలకు ముగింపు పలుకుతుంది. అందరికీ జై భీమ్. ఈరోజు మేము ఉమ్మడి దళిత సంఘాల ఐక్యవేదిక తరఫు నుండి ఈ యొక్క ట్యాంక్ బండ్లో మొన్న హోలీ పండుగ నాడు దళిత సోదరుడు తరుణ్ పట్ల జరిగినటువంటి ఒక అమానుషమైనటువంటి ఘటన, కేవలం హోలీ పండుగ రోజు అక్కడ వాళ్ళ ఒక ముస్లిం మహిళ పైన పడ్డటువంటి కొన్ని నీళ్లు పడ్డ కారణం చేత అక్కడ ఒక ముస్లిం సమూహం వచ్చి అక్కడ ఉన్నటువంటి దళిత సోదరుడు, దళిత ప్రాంతంలో ఉన్నటువంటి ఒక సోదరుడు తరుణ్ పైన విపరీతంగా దాడి చేసి అతన్ని అమానుషంగా కొట్టి చంపి, కర్రలతో రాడ్లతో అతని తల పగలేట విధంగా కొట్టి చంపి అతన్ని పూర్తిగా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కూడా బెదిరించి, కనిపిస్తలేదా ఫస్ట్ నుంచి ఇవ్వాలా ప్లకార్డ్ కనిపిస్తలేదని అంటున్నా. అక్కడ కొంతమంది ముస్లింలందరూ కలిసి దళిత సోదరుడు తరుణ్ని కొట్టి చంపి దారుణమైనటువంటి హింసకు వాళ్ళు పాల్పడడం జరిగింది. దాన్ని మేము ప్రొటెస్ట్ చేస్తూ ఈరోజు ఉమ్మడి దళిత సంఘాల వేదిక తరఫు నుంచి ఈరోజు ఇక్కడ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఢిల్లీలో జరిగినటువంటి సంఘటన ఒక అమానవీయమైనటువంటి సంఘటన. దీని పట్ల మేము ఒకటే అడుగుతున్నాం. మొన్నటిదాకా పహల్గామ్ల అటాక్లో ఒక్కళ్ళు కూడా సపోర్ట్ చేయలేదు, ఒక్క సంఘం కూడా సపోర్ట్ చేయలేదు. ముస్లిం సంఘాలు
ఈరోజు ఇరాన్ పట్ల మాత్రం సానుభూతి తెలుపుతున్నాయి. కానీ అదే ముస్లిం సంఘాలు జై భీమ్ అని చెప్పి యావత్ దళిత సమాజాన్ని పూర్తిగా తప్పుదోవ పట్టిస్తున్నాయి. మరి ఎక్కడ పోయినాయి జై భీమ్ స్లోగన్లు? ఈరోజు అసదుద్దీన్ అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడతారు దళితులు ముస్లింలు మేమందరం ఒక్కటే అని. ఏది కనిపిస్తుంది? ఎక్కడ కనిపిస్తుంది? మరి అసదుద్దీన్ ఓవైసీ గారి ఒక్క స్టేట్మెంట్ కూడా కనిపిస్తలేదు. అదేవిధంగా కొంతమంది కమ్యూనిస్టులు కాంగ్రెస్లు ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఆ సంఘటనలకు ఇక్కడ నుంచి బస్సులు వేసుకొని పోయి మరి అక్కడ సంఘీభావం తెలిపారు. కానీ మరి ఈ సంఘటన ఎందుకు కనిపిస్తలేదు? ఈ సంఘటనలో ఎందుకు కనీసం ఒక స్టేట్మెంట్, కనీసం ఒక ట్వీట్ కూడా ఎందుకు చేస్తలేరు? కమ్యూనిస్ట్ సంఘాలు అయితే పూర్తిగా మేము దళితుల కోసం నిలబడతామంటాయి. ఈరోజు చనిపోయినటువంటి సోదరుడు తరుణ్ దళితుడు కాదా అని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. కోవాబన్ కోసం ఎంత తనలాడినరే? కోవాబన్ కోసం కోవాబన్లో జరిగింది ఏముంది? వాస్తవానికి మేము ప్రశ్నిస్తున్నాం. కోవాబన్లో జరిగినటువంటి సంఘటన చాలా చిన్న సంఘటన. ఆ సంఘటనకు ఇంతగానో ఉవ్వెత్తున స్పందించిండ్రే. మరి ఇక్కడ కోవాబన్ కన్నా ఒక దళితుడి ప్రాణం చిన్నదైపోయిందా? ఒక దళిత సోదరుడు, ఒక యువకుడు, నిండు నూరేళ్ళు ఉన్నటువంటి యువకుడిని కొట్టి మరి చంపిరు. ఈరోజు ఇస్లాం అదే నేర్పిస్తుందా? మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈరోజు ఇస్లాం మతంలో ఉన్నటువంటి కొంతమంది శాంతి మాటలు మాట్లాడుతున్నారు కదా, వాళ్ళని మేము ప్రశ్నిస్తున్నాం. సరే, మేము మీ మతాన్ని మేము అనడం మా ఉద్దేశం కాదు. కానీ ఈరోజు జరుగుతున్నటువంటి సంఘటనలు అన్నీ కూడా ఇస్లామిక్ తీవ్రవాదానికి ఏదో విధంగా కనెక్టెడ్ అయి ఉంది. మొన్న పహల్గామ్ అటాక్ అయితేనేమి కానీ, ఈరోజు జరుగుతున్నటువంటి ఈ ఢిల్లీ సంఘటన అయితేనే కానీ అనేక సంఘటనలు. అంతకుముందుకు సోదరి సాక్షిని చంపడం జరిగింది లవ్ జిహాద్ కేసులో. మొన్నటికి మొన్న హైదరాబాద్లో కనీసం 10 సంఘటనలు జరిగినాయి. నాగరాజుని చంపడం జరిగింది. నిజామాబాద్లో భవ్యశ్రీ, ఒక ముస్లిం యువకుడు మైనర్ అమ్మాయిని భవ్యశ్రీని చంపడం జరిగింది. రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్లో ఒక ముస్లిం చేతిలో మోసపోయినటువంటి అమ్మాయి సోదరి రాధిక అడ్వకేటు ఆ అమ్మాయిని ముక్కలు కింద నరికి చంపడం జరిగింది. ఈ నరికి చంపే సంస్కృతి ఎక్కడి నుంచి వస్తుంది? ఇది ఏ రకమైనటువంటి సంస్కృతి? ఏ పుస్తకం నేర్పిస్తుంది? ఏ మత గురువులు నేర్పిస్తున్నారు? దీనిపైన దళిత సమాజం స్పందించాలని కోరుకుంటున్నా. ఓ దళిత సమాజమా, ఈరోజు అంబేద్కరిజం దారి తప్పించే విధంగా కొంతమంది మనల్ని దారి తప్పిస్తున్నారు. దయచేసి అర్థం చేసుకోండి. ఈరోజు కొంతమంది ముస్లింలతో పాటు కలిపి మనం రాజ్యాధికారం సాధించాలంటారు. అటువంటి వాళ్ళకి ఇది ఒక మచ్చుతోనక. ఈ యొక్క సంఘటన ఒక ఉదాహరణ. నేను ఒక ప్రశ్న సూటిగా అడుగుతున్నా. ఈరోజు బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి దాడులు మొత్తం కూడా దళిత వర్గాల పైన జరుగుతున్నాయి. నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, ముస్లింలతోటి రాజ్యాధికారం సాధించగలమని చెప్పి వెళ్ళినటువంటి దళితుల పరిస్థితి ఏం నడుస్తుంది? వాళ్ళకి అక్కడ రిజర్వేషన్లు లేవు, హక్కులు లేవు, ఎటువంటి మానవ హక్కులు లేవు, ఏ విధమైనటువంటి అవకాశాలు లేవు, ఉద్యోగాలు లేవు, వ్యాపారాలు లేవు, ఏ రకమైనటువంటి అవకాశాలు లేవు. పాకిస్తాన్ అయితేనేమి, బంగ్లాదేశ్ అయితేనేమి. కానీ ఇదే భారతదేశంలో హిందువులతో పాటు కలిసినటువంటి దళితుల పరిస్థితి చూడండి. ఈరోజు మనం అత్యున్నత స్థాయి చీఫ్ జస్టిస్లం అవుతున్నాం, రాష్ట్రపతులం అవుతున్నాం, సినిమా రంగాల్లో ఉంటున్నాం, ఈరోజు ఉద్యోగ రంగాల్లో ఉంటున్నాం. అనేక రంగాలలో ఈరోజు విద్య, రాజకీయము, అనేక రంగాలలో ఈరోజు దళితులు ముందుకెళ్తున్నారు, రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు. మొన్న ఆర్టికల్ 370 తీసే వరకు కూడా ఇక్కడ రిజర్వేషన్లు అనేటివి కనీసం అక్కడ ఆ ప్రభుత్వం అనేది అమలుపరచలేదు. దీన్ని బట్టి మనమే అర్థం చేసుకోవాలి ఈ జై భీమ్ అనేటటువంటి స్లోగన్ ఎంత మోసపూరితమైనటువంటి స్లోగనో. కాబట్టి దళిత సోదరులారా, నేను ఒకటే కోరుకుంటున్నా, ఈరోజు ఢిల్లీలో సోదరుడు తరుణ్ మీద జరిగినటువంటి దాడిని మనమందరం కూడా ముక్త కంఠంతో తీవ్రంగా ఖండించి ఈ యొక్క మోసపూరితమైన భావజాలాలు ఏవవుతున్నాయో దాంట్లో నుంచి మనం బయటికి రావాలి. ఈరోజు మన పట్ల జరుగుతున్న దాడులు ఎక్కడ జరిగినా సరే, ఎవరు చేసినా సరే దాన్ని తీవ్రంగా ఖండించాలని చెప్పి కోరుకుంటూ జై భీమ్, భారత్ మాతాకి జై.